ఓట్ల పర్సంటేజ్ పరంగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 43.8% తగ్గిపోయింది. వాస్తవంగా గతంలో 54% దాకా వెళ్ళింది. ఒకానొక దశలో 2020లో 54కి వెళ్ళి ఈ దఫా 44కి పడిపోయింది. అంటే 10% ఓట్ బ్యాంక్ కోల్పోయింది. 2019లో కూడా అది 54% ఓట్లే సాధించింది. అంటే 2 సార్లు 54% ఓట్లు సాధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 44% ఓట్లకి పడిపోవడం అన్నటువంటి దాన్ని దెబ్బతీస్తే, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఓటింగ్ పరంగా అంటే 40 సీట్లు కోల్పోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి 40 సీట్లను ఇటు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే 45.8% ఓట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటిది. గతంలో సాధ్యం కానటువంటిది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సాధించినటువంటిది. గతంలో 39 ఉండేది, 47కి వెళ్ళింది. అది 2015లో 32, 2013లో 34, 2008లో 36, 36 నుంచి 34, 32, 39, 47 బీజేపీది. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 30, ఆ తర్వాత అట్లా పెంచుకుంటూ వచ్చింది. 54 దగ్గర స్టికాన్ అయింది. ఈ దఫా 44 దగ్గరికి తగ్గిపోవడం అన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే 10% తగ్గితే, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ భారీ పర్సంటేజ్ ఏమీ మొత్తం లాక్కున్నట్టు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అవతల పక్కన తీసుకోగలిగినటువంటి సిచ్యుయేషన్. అంటే దాని దగ్గర దానికంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు టర్న్ అయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి టర్నింగ్తో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టర్న్ కావడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఫైనల్గా ఆమ్ ఆద్మీ పార్టీ 22-48 దగ్గరికి వచ్చింది. అంటే ఈ పర్సంటేజ్ ఏకంగా 10% ఓట్లు 40 సీట్లని కోల్పోయేలా చేసింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ 37 నుంచి పెరిగినటువంటిది 44. అంటే దాదాపుగా ఒక 7 వేసుకోవాలి. 7కే వాళ్ళు దాదాపు 40 సీట్లు విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇదే ఉండేది అర్థమెటిక్స్లో ఉండేటటువంటి తేడా. రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు, 22 అవ్వచ్చు, 44 అవ్వచ్చు, 0 కావచ్చు అని చెప్తుంటారు కదా, దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ లెక్కలు అన్నమాట.